ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. భారతదేశ ఆర్థిక అభివృద్ధి జీడిపి వృద్ధి రేటు 9.5% పడిపోబోతోంది అని సాక్షాత్తు మన రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ అధినేత కూడా ఇంకెవరో కాదు, ప్రధానమంత్రి మోడీ గారు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోతున్నదన్న వాస్తవాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా చెప్పక తప్పట్లేదు. మనం చూసాం, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో జీడిపి వృద్ధి రేటు 23.9% మైనస్లోకి పోయింది. చరిత్రలో ఎప్పుడు మనం చూడండి. 23.9% మైనస్లోకి పోవడం అని అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో మనం అర్థం చేసుకోవచ్చు. క్రమంగా ఆర్థిక వ్యవస్థ కొంత మెరుగుపడుతూ ఫైనల్గా 9.5% దిగజారేటువంటి అవకాశం ఉంది. -9.5% అని చెప్పి రిజర్వ్ బ్యాంకు అంచనా వేస్తున్నది. ఆర్థిక పరిస్థితి ఏ స్థితికి చేరుకుంటున్నదో అర్థం చేసుకోవడం కష్టమేమి కాదు. చూసాం మనం లాక్డౌన్ పీరియడ్లో, ఈ కరోనా కాలంలో జనం పడ్డటువంటి అవస్థలు చూసాం. వలస కూలీల ఇక్కట్లు చూసాం. ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ బతుకుని ఈడవడం ఎట్లానో అర్థం కాని స్థితిలో, దిక్కుతోచని స్థితిలో పడ్డటువంటి కోట్లాది మంది ప్రజల స్థితిగతులు చూశాం. వీటన్నిటి ఫలితమే కదా ఇప్పుడు 23.9% అభివృద్ధి మైనస్లోకి వెళ్ళిపోయింది సరిగ్గా ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అని అంటే ఆశ్చర్యకరమైన విషయమేమి కాదు. కానీ ఇంత జరుగుతూ ఉంటే మోడీ ప్రభుత్వం ఆలోచనలు ఎటుపోతున్నాయి అనేది ఇప్పుడు ప్రశ్న. మనం చూసాం, ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా 2020వ సంవత్సరంలో మాట్లాడుకుంటున్నాం. 2020 ఏప్రిల్ 1 తర్వాత పరిస్థితిని మనం మాట్లాడుకుంటున్నాం. కరోనా వచ్చిన తర్వాత దుస్థితిని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ కరోనా అంటే కూడా తెలియని, కోవిడ్-19 అంటే కూడా తెలియని రోజుల్లోనే, కరోనా సమస్య రాకముందే భారతదేశంలో ఆర్థిక అసమానతలు అనూహ్యమైనటువంటి స్థాయిలో పెరిగిపోయినాయి అనేది అనేక అంతర్జాతీయ సంస్థల సర్వేల్లో తేలిపోతున్నటువంటి విషయం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 102వ స్థానానికి భారతదేశం పడిపోయింది అనేటువంటి వార్త మనం చూసాం. ఇది 2020 లెక్కలు కాదు, ఇంతకంటే ముందు లెక్కలు. ఇప్పుడు 2020 లెక్కలు తీస్తే ఇంకెక్కడికి పోతాం మనం అనేది ఇప్పుడు పరిశీలించుకోవాల్సినటువంటి విషయమే. అంతేకాదు, ఇప్పుడు ఆక్స్ఫామ్ నివేదిక మరొక ఆందోళనకరమైనటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. కార్మికుల హక్కులను విషయంలో, కార్మికుల భద్రత విషయంలో భారతదేశం ప్రపంచంలో 151వ స్థానానికి దిగజారింది. గతంలో 141 స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు 151 స్థానానికి దిగజారింది అని ఆక్స్ఫామ్ నివేదిక చెబుతా ఉంది. అంటే అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు చేసినటువంటి అధ్యయన ఫలితాలు చూస్తుంటే మన దేశం ఎక్కడికి పోతుందో మనకు అర్థమవుతా ఉంది. మరి ఇవన్నీ మన ప్రధానమంత్రికి ఎందుకు కనిపించట్లేవు, కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వినిపించట్లేవు అన్నదే ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే కార్మికుల హక్కుల విషయంలో 141 నుంచి 151వ స్థానానికి భారతదేశం దిగజారింది అని అంటే మోడీ పాలనలో భారతదేశం ఇటుపోతా ఉంది. సరిగ్గా ఈ సమయంలోనే పార్లమెంటులో కార్మిక చట్టాల కోడ్స్ పేరు మీద ఉన్న కొద్దిపాటి హక్కుల్ని కూడా హరిస్తూ యజమానులకు అనుకూలంగా అనేక సవరణలు చేసింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. దేశమంతా రైతు వ్యతిరేక చట్టాల గురించి చర్చిస్తున్నటువంటి సమయంలో
పార్లమెంట్లో 3 బిల్లులు రైతాంగం మీద తీవ్ర ప్రభావం చూపించేటువంటి, వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా కుదుపుకు లోను చేసేటువంటి ప్రమాదకరమైనటువంటి బిల్లులు అత్యంత అప్రజాస్వామికంగా ఆమోదించినట్టు ప్రకటించుకున్నారని దేశమంతా ఆందోళన చెందుతున్న సమయంలో, చర్చోపచర్చలు చేస్తున్నటువంటి సమయంలో సందులో సందని చెప్పేసి ఎవ్వరికి తెలియకుండా సైలెంట్గా కార్మిక చట్టాల్లో సవరణలు చేసేటువంటి బిల్లును కూడా పాస్ చేసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కార్మిక రంగంలో తెస్తున్నటువంటి ఈ సవరణల తర్వాత మన స్థితి ఇంకెక్కడికి పోతుంది అనేది సమస్య. ప్రపంచంలో 2వ అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశం అంటున్నాం. సుదీర్ఘకాలం అలీన దేశాలకు నాయకత్వం వహించినటువంటి దేశంగా చెప్పుకుంటున్నాం. అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగం అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అలాంటి భారతదేశంలో కార్మిక హక్కులను కాలరాయడంలో ముందుండడం అనేటువంటిది ఎంత తీవ్రమైనటువంటి విషయం. ప్రపంచ దేశాల్లో 151వ స్థానానికి మనం దిగజారుతున్నామంటే మన దగ్గరున్న ప్రజాస్వామ్యం ఎంత, కార్మికుల హక్కులు భద్రతను మనం గౌరవిస్తున్నది ఎంత, స్వతంత్ర భారతదేశంలో శ్రామికులకు మనం ఇస్తున్నటువంటి విలువ ఇదేనా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు సహజంగానే ముందుకు వస్తుంది. ప్రపంచ ఆకలి సూచి 102వ స్థానానికి దిగజారినటువంటి అంశాన్ని కూడా మనం గమనిస్తే ఆ లెక్కలు కూడా 2020 కాదు, అంతకంటే ముందువి. ఇప్పుడు 2020లో లాక్డౌన్ వచ్చింది, కరోనా వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆకలి సూచి ఎక్కడికి పోతోంది? అంతేకాదు, సరిగ్గా ఈ పరిస్థితుల్లో పేద రైతులు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతుల జీవితాలతో ఆడుకునేటువంటి 3 బిల్లులు పార్లమెంట్లో ఆమోదం పొందారు. అవి అమల్లోకి వస్తే పరిస్థితి ఇంకెటు దారితీస్తుంది, ఆర్థిక అసమానత ఏ స్థాయిలోకి మారతాయి అనేటువంటిది ఇప్పుడు మన ముందున్నటువంటి ఒక కీలకమైనటువంటి సమస్య. అందుకే ఇప్పుడు భారతదేశం ఎటుపోతున్నది అనేది సమస్య. 130 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది ప్రశ్న. సాధారణ ప్రజల పరిస్థితి ఏమో ఇట్లా ఉంది. అటు ఆకలి ఇండెక్స్ దిగజారుతుంటుంది, ఇటు కార్మికుల హక్కుల ఇండెక్స్ దిగజారుతుంటుంది, నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంటుంది, నిత్య జీవిత అవసరాల ధరలు అందనంత దూరం ప్రయాణం చేస్తున్నాయి. బీరకాయ కొనలేవు, బెండకాయ కొనలేవు, దొండకాయ కొనలేవు. సాధారణ ప్రజలు రోజు కూరండుకోవడానికి అవసరమైనటువంటి కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. చింతపండు ధర పెరిగింది, పప్పు ధర పెరిగింది, ఉప్పు ధర పెరిగింది. నిత్య జీవిత అవసరాల సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న దశలో ఉన్నాం. వీటికి తోడు కరోనా పాపంతో శానిటైజర్ల పేరు మీద, సబ్బుల వాడకం పేరు మీద ఖర్చులు పెరిగిపోయినాయి. ఆన్లైన్ తరగతుల పేరు మీద, సెల్ ఫోన్ల మీద ఖర్చులు పెరిగినాయి, నెట్ మీద ఖర్చులు పెరిగినాయి. ఈ ఖర్చులన్నీ అందుకోవడం ఎట్లా అనేది దిక్కుతోచని స్థితిలో జనం ఉన్నారు. జనం ఇన్ని బాధలు పడతా ఉంటే మరొక వైపు అంబానీల ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం, అదానీల ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం. దేశంలో 100 మంది కుబేరులు ఏ విధంగా బలిసిపోతున్నారో మనం చూస్తున్నాం. మోడీ పాలనలో 100 మంది కుబేరులకు దోచిపెట్టేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు ఈ పాలకులు అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు మనకు బయటపడుతున్నటువంటి విషయం. గంటకు 90 కోట్ల సంపద కూడబెట్టగలుగుతున్నాడు ముఖేష్ అంబానీ, మోడీ కుడి భుజం. 100 మంది కుబేరుల్లో 2వ స్థానంలోకి చేరుకున్నాడు మోడీ గారి ఎడమ భుజం అదానీ. సాధారణ ప్రజలు మాత్రం దిక్కుతోచని పరిస్థితుల్లో ఆకలితో అలమటిస్తున్నారు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిక్కి శల్యమైపోతున్నది. నిరుద్యోగం తాండవిస్తున్నది. ధరలు పెరుగుతున్నాయి. అందుకని ఓటేసినటువంటి సాధారణ ప్రజలను మరిచి అంబానీల కోసం, అదానీల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? ప్రజలే ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరం.
ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.